చిన్నప్పుడు కాపాడిన ఒక సింహం పిల్ల జూ నుంచి బయటకొచ్చి తన యజమానురాల్ని వెతుక్కుంటూ వెళ్ళింది. కానీ ఎవరిని ఏమీ చెయ్యలేదు. అసలు ఆ సింహం తన యజమానురాల్ని కలుసుకుందా? జూ అధికారులు ఆ సింహాన్ని తన యజమానురాల్ని ఏం చేశారు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనొకరోజు జూకు వెళ్ళా. అలా నడుస్తూ అక్కడక్కడ కనిపించే సమాచారాన్ని, ఆ జూలో ఉన్న జంతువుల గురించి తెలుసుకుంటూ హాయిగా నడుచుకుంటూ వెళుతున్నాను. ఇంతలో సడన్గా పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయి. షాక్ అయ్యాను. చుట్టూ చూశాను. ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ పడిపోయారేమో అనుకున్నాను. కానీ ఆ అరుపులు అన్ని వైపుల నుంచి వినిపిస్తుండేసరికి భయమేసింది. దాంతో నేను ఆ శబ్దం ఎటువైపు వస్తుందో చూసి గబగబా పరిగెత్తాను. అయితే అక్కడి దృశ్యం చూసి వణుకు పుట్టింది. గూస్ బంప్స్ వచ్చేశాయి. ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే చూస్తూ నిలబడిపోయాను. సందర్శకుల మధ్య ప్రధాన మార్గంలో ఒక పెద్ద సింహం పరిగెడుతూ వస్తోంది. ఎలా ఎటువైపు నుంచి వచ్చిందో తెలీదు. ఆ హఠాత్ పరిణామానికి ప్రజలు భయంతో చెల్లాచెదురై పరిగెడుతున్నారు. తల్లులు తమ పిల్లలను పట్టుకుని జూలో ఉన్న చిన్న చిన్న దుకాణాలలోకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఒక తండ్రి తన భార్యను, ఇద్దరు చిన్నపిల్లలను గిఫ్ట్ షాప్లోకి తీసుకెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఒక వృద్ధ జంట జీబ్రా ఎన్క్లోజర్ కంచె వద్ద ఆగిపోయి కదలడానికి కూడా భయపడి అలాగే నిలబడిపోయారు. అయితే సింహం ఎవ్వరికీ ఏ హాని చేయలేదు. కానీ పరిస్థితి భయంకరంగా ఉంది. నేను వాకీటాకీ పట్టుకుని అందులో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. సందర్శకులను వెంటనే ఖాళీ చేయించాలని ఆర్డర్ పాస్ చేశాను. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి నేను సింహాలను పెట్టే స్థావరం వైపు వెళ్ళాను. అయితే ఆ ఆవరణకు ఉన్న భారీ మెటల్ తలుపు బార్లాగా తెరిచి ఉంది. దానికి వేసిన ఎలక్ట్రానిక్ తాళం విరిగిపోయి ఉంది. 10 లేదా 15 నిమిషాల క్రితం సాంకేతిక భవనంలో ఏదో లోపం కారణంగా జూ అంతటా ఫైర్ అలారం మోగింది. దాంతో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఆ అలర్ట్ అలారం వైపు పరిగెత్తారంతా. అది గుర్తొచ్చింది. విద్యుత్ హై వోల్టేజ్ కారణంగా ఆటోమేటిక్ లాక్లు పనిచేయలేదేమో అని అనుకున్నాను. అట్లాస్, అదే ఆ సింహం పేరు. అది తన పంజాతో తలుపును నెట్టుకుంది, స్వేచ్ఛగా ఇలా బయటకొచ్చేసిందన్నమాట అనుకున్నాను. అప్పటి వరకు జూలో ఉన్నది కాస్త బయటకొచ్చేసరికి విపరీతమైన స్వేచ్ఛ దొరికినందుకు అటు ఇటు పరిగెడుతోందని నాకు అర్థమైంది. అందుకే నేను దాని వెనకే పరిగెత్తడం మొదలుపెట్టాను. జూ సర్వీస్ సెంటర్ వైపు పరిగెత్తడం చూశాను. ఈరోజు అక్కడ ఫుడ్ డెలివరీ కోసం డోర్స్ని తెరిచి ఉంచారు. అట్లాస్ అందులోకి వెళితే గనక అక్కడ పరిణామాలు ఊహించలేము అని తెలుసుకుని నేను వెంట పరిగెడుతూ ఉండగా నా వెనక నుంచి సెక్యూరిటీ సిబ్బంది అంతా సైరన్లు మోగిస్తూ రావడం చూసింది. నేను అనుకున్నట్టుగానే అట్లాస్ ఆ సర్వీస్ గేట్ నుంచి లోపలికి దూసుకుపోయింది. తర్వాత అది మరో డోర్ నుంచి నివాస స్థలం వైపు దూసుకెళ్లడం గమనించాను. సరిగ్గా అదే సమయానికి భవనం మూలలో ఇంకో సింహం దూరంగా పారిపోయింది. వీధి మొత్తం గందరగోళంగా మారింది. కార్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. డ్రైవర్లు భయాందోళనకు గురై తమ కార్లలో తిరిగి వచ్చి లోపల తలుపులు లాక్ చేసుకున్నారు. ఒక స్త్రీ ఒక ట్రాలీని తోసుకుంటూ అరుస్తూ రివర్స్లో పరిగెడుతోంది. సింహం దాన్ని తోసుకుని పరిగెత్తింది. అట్లాస్ ఎవరినో వెతుకుతున్నట్టుగా అటు ఇటు చూసుకుంటూ అప్పుడప్పుడు ఆగి గాలిని కూడా వాసన చూస్తూ చుట్టూ చూస్తూ మళ్లీ ముందుకు పరిగెడుతోంది. నేను కూడా దాని వెంట పరిగెత్తాను. వాకీటాకీని చెవి దగ్గర పెట్టుకుని ట్రాంక్విలైజర్తో పశు వైద్యుల బృందాన్ని అలర్ట్ చేశాను. అట్లాస్ జూ నుండి 2 బ్లాక్ల దూరంలో ఒక చిన్న పార్క్ దగ్గర ఆగింది. అక్కడ ఒక వృద్ధ మహిళ పాత ఓక్ చెట్టు కింద ఒక బెంచ్ మీద కూర్చుని తన చేతి సంచిలో నుంచి కొన్ని బ్రెడ్ ముక్కలు తీసి పావురాలకు తినిపించడం చూశాను. సింహం వేగాన్ని తగ్గించి నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లడం ప్రారంభించింది. అయితే ఆ సింహాన్ని చూసిన పార్కులో నడుస్తున్న చాలామంది బయటకు వెళ్లడానికి పరిగెత్తారు. ఎవరో ఫోన్ తీసి చెట్టు వెనక నుండి వీడియో రికార్డు చేయడం స్టార్ట్ చేశారు. ఒక వృద్ధురాలు ఆ సింహాన్ని చూసింది. నేనేమో ఆమెను అటాక్ చేసి చంపేస్తుందేమోనని భయపడ్డాను. కానీ ఆమె మాత్రం భయంతో అరవడానికి బదులుగా ఆమె దాని కళ్ళలోకి చూస్తూ నిశ్శబ్దంగా దాదాపు గుసగుసలాడుతూ అట్లాస్, నిజంగా నువ్వేనా అని అడిగింది. తర్వాత జరిగిందో నా జీవితాంతం మరచిపోలేకపోయాను. ఆ పెద్ద సింహం ఆ వృద్ధురాలి ముందు నేల మీదకు వంగి తన పెద్ద తలను ఆమె ఒడిలో ఉంచి చిన్న పిల్లి పిల్లలా మారిపోయింది. ఆ వృద్ధురాలు దాని జూలు నిమురుతూ ఏడుస్తోంది. ఒక నిమిషం తర్వాత జూ సెక్యూరిటీ, పోలీస్ జీపులు సైరన్ వేసుకుంటూ ఆ పార్క్ దగ్గరకు చేరుకున్నాయి. ట్రాంక్విలైజర్ రైఫిల్స్ పట్టుకున్న సెక్యూరిటీ వాళ్ళు బయటకు దూకారు.
నేను వారి వైపు పరిగెత్తుకుంటూ నా చేతులూపుతూ కాల్చవద్దని అరిచాను. సీనియర్ గార్డ్ నన్ను నమ్మలేనట్టు చూశాడు. తర్వాత ఆ వృద్ధ మహిళ తన చేయి ఆ భారీ సింహం మెడ చుట్టూ వేసుకుని ఆ బెంచి మీద కూర్చుని ఉన్న దృశ్యాన్ని చూసి తన రైఫిల్ బారెల్ను నెమ్మదిగా కిందికి దించాడు. ఆ స్త్రీకి ఈ సింహం స్పష్టంగా తెలుసని నేను వాళ్లకు వివరించాను. వారి మధ్య ఏదో అనుబంధం ఉంది. గార్డ్ అందరూ తమ ఆయుధాలను సిద్ధంగా ఉంచుకోవాలని కానీ కాల్చవద్దని ఆదేశించాను. నేను నెమ్మదిగా బెంచ్ దగ్గరకు వెళ్ళి అసలేం జరుగుతోంది ఇక్కడ అని ఆ వృద్ధురాలిని అడిగాను. ఆమె ఏమీ చెప్పలేదు. అట్లాస్ నా వైపు తల కూడా తిప్పలేదు. అసలు ఈ సింహం మీకెలా తెలుసు? అసలు ఆ కథ ఏంటి అని అడిగాను ఆమెను. ఆ స్త్రీ తన కన్నీళ్లను తుడుచుకుని కథ చెప్పడం ప్రారంభించింది. నా పేరు మార్గరెట్. 12 సంవత్సరాల క్రితం వన్యప్రాణుల పునరావాస కేంద్రంలో స్వచ్ఛందంగా పనిచేశాను. ఒకరోజు కొంతమంది ఫారెస్ట్ రేంజర్లు చనిపోయిన సింహపు శరీరం పక్కన గాయపడి బాధపడుతున్న ఒక చిన్న సింహం పిల్లను తీసుకొచ్చారు. వేటగాళ్లు పాపం తల్లిని చంపి పిల్లను వదిలివేశారు. అప్పటికి ఆ కూన వయస్సు కేవలం 1 నెల మాత్రమే. దానికి దెబ్బ తగిలి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. దాని కారణంగా ప్రాణాపాయం ఉందని, బతికే అవకాశం చాలా తక్కువని పశు వైద్యులు చెప్పారు. కానీ దాన్ని కాపాడడానికి ట్రై చేశాను. ఆ దెబ్బకు ఒక కట్టు కట్టాను. సింహం పిల్లకు 3 నెలలు పాలు ఇచ్చాను. దానికి ప్రతి 2 గంటలకు ఒకసారి బాటిల్ పాలను తాగించేదాన్ని. రాత్రిపూట కూడా యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు ఇచ్చేదాన్ని. అలాగే దాని కాలికి మసాజ్ చేసేదాన్ని. ఆ పిల్ల క్రమంగా బలంగా తయారవడం మొదలైంది. 1 నెల తర్వాత అది దాని కాళ్లపై నిలబడగలిగింది. ఆ తర్వాత 1 నెల తర్వాత అది నెమ్మదిగా అడుగులు వేయడం స్టార్ట్ చేసింది. 3వ నెల చివరి నాటికి అది నన్నే అనుసరించేది. అది చాలా ఉత్సాహంగా మారింది. చిన్న అట్లాస్ ఆవరణ చుట్టూ పరిగెడుతూ ఉండేది. నేను దాని ఆటలను చూసి నవ్వుకునేదాన్ని. అది పెరుగుతున్న క్రమంలో పశు వైద్యులు ఫాలో అప్ ఎక్స్రే తీసుకున్నారు. దెబ్బ నయమైంది, కానీ ఎముక కొద్దిగా వంకరగా ఉంది అని చెప్పారు. దాంతో కొద్ది రోజులకు అట్లాస్ కుంటుపడడం ప్రారంభించింది. ఎక్కువగా పరిగెత్తినా ఆడినా ఆ తర్వాత అది అలసిపోయి బాధపడుతూ ఉండేది. అలాంటి గాయంతో అది బతకడం కష్టం అన్నారు. ఇతర సింహాల మాదిరిగా వేటాడలేదు. ప్రమాదం నుండి తప్పించుకోలేదు కాబట్టి దాన్ని అడవికి పంపించలేము అన్నారు. అట్లాస్కు మంచి జీవితం, సరైన పోషకాహారం, పశు వైద్య సంరక్షణను అందించే పేరున్న జూను కనుక్కోవాలని నిర్ణయించుకున్నా. ఎన్నో జూల అధికారులను సంప్రదించి వాటి పరిస్థితులు, ఇన్స్పెక్టర్ల సమీక్షలను పరిశోధించి చివరికి పేరున్న ఈ విశాలమైన ఆవరణ ఉన్న ఈ జూని ఎంచుకున్నాను. అలా అట్లాస్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాం. అయితే ఇక్కడ అడ్జస్ట్ కావడానికి కొంత సాయం చేశాను. ఆ తర్వాత వెళ్ళిపోయాను. ఇది నా జీవితంలో అత్యంత కష్టతరమైన రోజు. అప్పుడు నేను, మరి ఇన్నేళ్లలో అట్లాస్ని చూడ్డానికి ఎందుకు రాలేదు అని అడిగాను. అట్లాస్ను జూకు అప్పగించిన వారం తర్వాత నన్ను అత్యవసరంగా ఆఫ్రికాకు పంపారు. అక్కడ కరువు, వేట కారణంగా ఏనుగులు సామూహికంగా చనిపోతున్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులు అవసరం కాబట్టి నన్ను ఆఫ్రికా పంపారు. ఆఫ్రికాలో దాదాపు 10 సంవత్సరాలు గడిపి ఏనుగులు, ఖడ్గమృగాలు, జిరాఫీలు, సింహాలు, చిరుతలను రక్షించాను అని చెప్పిందామె. నిజానికి అట్లాస్ చాలా కాలం క్రితమే చనిపోయి ఉంటుందని అనుకున్నాను. అయితే జూలో ఉండే సింహం సగటు జీవితకాలం 10 నుండి 14 సంవత్సరాలు మాత్రమే. కొన్ని నెలల క్రితం నేను పదవి విరమణ చేసి ఇంటికి తిరిగొచ్చాను. అలసిపోయి ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నాను అని చెప్పిందామె. కానీ ఏళ్ల తరబడి వందలాది జంతువులకు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. నా మనవరాలు పట్టణం నుంచి వచ్చి జంతువులను చూడ్డానికి జూకి వెళ్ళమని ఒప్పించింది. జీబ్రాలు, జిరాఫీలు, ఎలుగుబంట్లను చూస్తూ వెళ్ళాను. ఇంతలో అకస్మాత్తుగా సింహాలున్న ఆవరణ కనిపించింది. ఆ బోర్డు మీద ఇలా ఉంది: అట్లాస్, మగ ఆఫ్రికన్ సింహం, 12 సంవత్సరాలు అనే వాక్యాలను చదివాక నా కళ్ళను నమ్మలేక ఆ ఆవరణ దగ్గరికి వెళ్ళాను. ఆ సింహం ఒక పెద్ద రాతి నీడలో పడుకుంది. అట్లాస్ అని పేరు పిలవగానే అది తల పైకెత్తి నా వైపు చూసింది. దానికి దెబ్బ తగిలిన మచ్చను చూశాను. ఎముక దెబ్బతిన్నప్పుడు ఉన్న మచ్చ. అది అట్లాస్ అని తెలుసుకున్నా. జూ సిబ్బందిని సంప్రదించాలని, తాను ఎవరో చెప్పాలని, కనీసం కొంచెం సేపు ఆవరణ దగ్గర నిలబడడానికి అనుమతి అడగాలని అనుకున్నాను. కానీ చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కదా. అట్లాస్తో నా సంబంధాన్ని నిర్ధారించే పత్రాలు లేవు. వాళ్ళు నేను చెప్పేది నమ్మకపోతే ఏం చేయాలి అన్న ఆలోచనతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాను. కానీ అట్లాస్ తనను ఎలా చూసిందో గుర్తు చేసుకుంటూ రాత్రంతా నిద్రపోలేకపోయింది. ఈ ఉదయం ఫైర్ అలారం మోగినప్పుడు ఎన్క్లోజర్ తాళం విరిగిపోయేసరికి అట్లాస్ తలుపు తోసుకుని బయటకు వెళ్ళిపోయింది. అది పారిపోవాలని అనుకోలేదు. ఎవరినీ బాధ పెట్టాలని అనుకోలేదు. 12 సంవత్సరాల తర్వాత విడిపోయిన తర్వాత నిన్న నా గొంతును గుర్తుపట్టి వాసన పట్టి నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
సింహాలకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. సంవత్సరాల తరబడి సువాసనలను గుర్తుంచుకోగల సామర్థ్యం ఉంటుంది. అట్లాస్ నిస్సహాయంగా చనిపోబోతున్న తనను కాపాడిన ఒక స్త్రీ ఒంటి వాసనను గుర్తుపట్టింది అన్నాను. నేను ఈ అద్భుతమైన కథను వింటూ నా భావోద్వేగాలను ఆపుకోలేకపోయాను. మా చుట్టూ అప్పటికే ఒక గుంపు గుమిగూడింది. పోలీసు అధికారులు, జూ గార్డులు, ట్రాంక్విలైజర్లతో పశువైద్యులు, అటుగా నడుస్తూ వెళ్లేవారు తమ ఫోన్లలో అన్నీ రికార్డు చేసుకుంటున్నారు. అట్లాస్ ఇంకా అక్కడే కూర్చుని ఉంది. దాని తల మార్గరెట్ ఒడిలో ఉంది. ఆ వృద్ధురాలు దాన్ని చంటి పిల్లలా నిమురుతూ ఆనందం పొందుతోంది. సింహాన్ని జూ బయట ఉంచడం అసాధ్యం కాబట్టి దాన్ని తిరిగి జూకు తీసుకురావాలి. కానీ మనం దాన్ని బలవంతంగా లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే అట్లాస్ దాడి చేస్తుందని నాకు తెలుసు. నేను జూ డైరెక్టర్కి ఫోన్ చేసి జరిగిందంతా వివరంగా చెప్పాను. మొదట్లో అతను సందేహించాడు. అయితే సెక్యూరిటీ ప్రోటోకాల్ గురించి చెప్పాడు. అయినా నేను ఊరుకోకుండా పట్టుబట్టాను. సుదీర్ఘ చర్చల తర్వాత అతను అంగీకరించాడు. మార్గరెట్కు శాశ్వత విఐపి పాస్ వచ్చింది. దానివలన ఆమె ఎప్పుడైనా జూకు వచ్చి అట్లాస్తో ఎంత సమయం కావాలంటే అంత సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఆ ఎన్క్లోజర్ పక్కన ఆమె కోసం ఒక ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. ఇక నేను మార్గరెట్కు ఈ విషయం చెప్పినప్పుడు ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అట్లాస్ విధేయతతో ఆమె వెనుక వైపు జూ వైపు నడిచింది. ఇదంతా ఎవరికి నమ్మబుద్ధి కానట్టుగా చూస్తున్నారు. వీళ్లు నడుస్తూ జూలోకి వెళుతుంటే చుట్టూ తుపాకులు, కెమెరాలు పట్టుకుని ప్రజల గుంపు. మార్గరెట్ మరుసటి రోజు ఉదయం జూ తెరిచే సమయానికి అక్కడికి చేరుకుంది. ఆమె తనతో పాటు చిన్న సింహం పిల్ల అట్లాస్ ఫొటోస్తో ఉన్న ఒక పాత ఫోటో ఆల్బమ్ను తెచ్చుకుంది. చిన్నప్పుడు అట్లాస్ నిద్రపోతున్నప్పుడు, దుప్పటితో ఆడుతున్నప్పుడు, అడుగులు వేస్తూ బొమ్మను పట్టుకుంటున్నప్పుడు ఆ ఫొటోస్ అన్నీ నేను కూడా చూశాను. ఆ చిన్న సింహం కూన ఇప్పుడు ఇంత పెద్దగా గంభీరంగా తయారైంది. మార్గరెట్ రేలింగ్ దగ్గర తన కోసం సిద్ధంగా చేసిన కుర్చీలో కూర్చుంది. అట్లాస్ వెంటనే గ్లాస్ దగ్గరకు నడిచి ఆమెకు వీలైనంత దగ్గరగా ఉండేలా ఆమె కాళ్ల దగ్గర పడుకుంది. అలా వారు ఒకరినొకరు చూసుకుంటూ అక్కడే కూర్చున్నారు. ఆ రోజు నుండి మార్గరెట్ ప్రతిరోజు వచ్చేది. కొన్నిసార్లు ఉదయం, కొన్నిసార్లు మధ్యాహ్నం 2 లేదా 3 గంటలు ఆ ఎన్క్లోజర్లో సింహాన్ని చూస్తూ గడిపేది. ఆమె ఒక పుస్తకం తెచ్చి బిగ్గరగా చదువుకునేది. జీవితం గురించి, ఆఫ్రికాలో తాను చూసిన, చేసిన విషయాలను, తాను కాపాడిన జంతువుల గురించి అట్లాస్తో చెప్తూ ఉండేది. అట్లాస్ ఎప్పుడూ ఆమె దగ్గరగా వచ్చి గాజు దగ్గర పడుకుని సైలెంట్గా గాండ్రించకుండా వింటూ ఉండేది. వీళ్ళిద్దరినీ చూడ్డానికి ప్రత్యేకంగా చాలామంది సందర్శకులు వచ్చేవాళ్ళు. మార్గరెట్ అక్కడికి వచ్చేటప్పుడు నేను కూడా వాళ్లను ఆనందంతో చూసేదాన్ని. మార్గరెట్కి అట్లాస్ ఎలా స్పందిస్తున్నాడో చూసి ఆశ్చర్యపోయేదాన్ని. కొన్నిసార్లు జూ మూసివేసి సందర్శకులు వెళ్ళిపోయినప్పుడు నేను మార్గరెట్ని మరో అరగంట పాటు అక్కడే ఉండనిచ్చేవాడిని. ఇలా చాలా నెలలు గడిచాయి. అయితే మార్గరెట్ బరువు తగ్గడం ప్రారంభించింది. ఆమె ముఖంలో కూడా మార్పులు గమనించాను. ఆమె కదలికలు నెమ్మదిగా ఉంటున్నాయి. అసలు నడవలేకపోతోంది. అంతా బాగానే ఉందా? ఏమన్నా సహాయం కావాలా అని నేను ఆమెను అడిగేవాడిని. కానీ ఆమె నవ్వి వృద్ధాప్యం తన బాధను పెంచుకుంటోందని, ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పింది. ఒకరోజు ఉదయం నేను జూ తెరవడానికి ముందు అంతా తిరిగి చూస్తూ ఉండగా అట్లాస్ వింతగా ప్రవర్తించడం గమనించాను. అయితే మార్గరెట్ కుర్చీ ఖాళీగా ఉంది. ఆమె రాలేదు. అప్పుడప్పుడు అట్లాస్ నిశ్శబ్దంగా కేకలు వేస్తోంది. అదొక విషాదకరమైన కేకలా ఉండేది. నా గుండె దడదడలాడేది. ఆ రోజు మార్గరెట్ రాలేదు. ఆ తరువాతి రోజు కూడా రాలేదు. 3వ రోజు కూడా రాలేదు. ఏదో జరిగి ఉంటుందని అనుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళాను విషయం తెలుసుకోవడానికి. నేను ఆమె పక్కింటి అతన్ని అడిగాను. మార్గరెట్ 3 రోజుల క్రితం నిద్రలోనే చనిపోయిందని అతను చెప్పాడు. నాకు మార్గరెట్ కొన్ని నెలలుగానే తెలుసు. కానీ ఆమె తన జీవితాన్ని జంతువులను కాపాడడానికి అంకితం చేసింది. నేను బరువెక్కిన హృదయంతో జూకి తిరిగి వచ్చి అట్లాస్ ఆవరణ వైపు నడిచాను. సింహం ఇంకా అక్కడే ఖాళీ కుర్చీని చూస్తూ కూర్చుంది. నేను దగ్గరకు వచ్చేసరికి తల తిప్పి నా వైపు చూసింది. మార్గరెట్ ఇక ఇక్కడికి రాదని, అది నా మనసులోని భావాల్ని అర్థం చేసుకున్నట్టుగా అనిపించింది. తరువాత నెమ్మదిగా పడుకుని తన తలను తన పాదాలపై ఆనించి కళ్ళు మూసుకుంది. అది నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టింది. దాని గుండె పైకి లేస్తోంది. నాకు కన్నీళ్లాగలేదు. 1 వారం తర్వాత మార్గరెట్ కుటుంబం తరపున న్యాయవాది జూకి వచ్చారు. మార్గరెట్ అట్లాస్ను మళ్లీ కలిసినప్పుడు వీలునామా చేసిన పత్రాలను అతను తీసుకొచ్చాడు. ఆమె తన చిన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బును జూకు విరాళంగా ఇవ్వాలని కోరుకుంది. దానికి ఒక షరతు ఉంది.
ఆ నిధులను అట్లాస్ మిగతా సింహాల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగించాలని అందులో రాసి ఉంది. ఆమె దాతృత్వానికి జూ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఖచ్చితంగా ఆ డబ్బును ఆమె కోరిక ప్రకారమే వినియోగిస్తామని చెప్పాడు. అట్లాస్ వ్యక్తిగత బాధ్యత నేను తీసుకున్నాను. ప్రతిరోజు ఉదయం నేను ముందుగా అట్లాస్ ఆవరణకు వెళ్ళి దానికి మంచి మాంసం ముక్కలిచ్చేవాడిని. శుభ్రమైన నీరు నీడ కల్పించేవాడిని. నేను దానితో మాట్లాడేవాడిని. మార్గరెట్ గురించి, ఆమె అతన్ని ఎలా ప్రేమిస్తుందో, అతను ఇంత అందంగా బలంగా పెరిగిందో చూసి మార్గరెట్ ఎంత గర్వపడేదో చెప్పేవాడిని. మొదట కొన్ని వారాలు అట్లాస్ ఏం తినేది కాదు, వినేది కాదు. కానీ క్రమంగా నా మాటలకు అది సాధారణ స్థితికి రావడం మొదలుపెట్టింది. అది ఇప్పటికీ ప్రతిరోజు మార్గరెట్ కూర్చునే ప్లేస్ దగ్గరకు వెళ్ళి అక్కడే పడుకుని ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అక్కడే కాసేపు గడిపేది. మార్గరెట్ ఇల్లమ్మగా వచ్చిన డబ్బుతో మేము అట్లాస్ ఆవరణను అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకున్నాం. ఆ జూలో మిగతా సింహాలకు అన్ని సౌకర్యాలు, మంచి ఆహారం, నీళ్లు, నీడను కల్పించాం. అట్లాస్ ఆవరణ మధ్యలో మేము మార్గరెట్ పేరుతో ఒక చిన్న స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశాం. ప్రాణాలను కాపాడి ప్రేమను ఇచ్చిన స్త్రీ జ్ఞాపకార్థం అనే చిన్న కొటేషన్ని రాశాము. మరో సంవత్సరం గడిచింది. అట్లాస్ తన విశాలమైన ఆవరణలోనే హాయిగా ఉంటున్నాడు. నేను ప్రతిరోజు ఉదయం దాన్ని చూడడమే పనిగా పెట్టుకున్నాను. ఆ జూలో ఇప్పుడు అట్లాస్ ఒక స్టార్ సింహం. మరియు నేను ఇప్పటికీ ప్రతి ఉదయం అతనిని సందర్శిస్తాను. అతను జూలో నిజమైన స్టార్ అయ్యాడు. నిజంగా మార్గరెట్ అట్లాస్ది అపురూప స్నేహం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.